మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవలసిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు. ఇది ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ పరిపాలనా పీఠం మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మొత్తులోనే మునిగిండు. తెలంగాణ భాషలో తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయాల్లోకి అడుగుపెట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చివరికి సాక్షాత్తు శాసనసభలోనే ఆనాటి తెలంగాణకు సంబంధించిన వరంగల్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు బంజయ్ తెలంగాణ పేరెందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి ఇక తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కనుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ఖతం చేసినాం, తెలంగాణ చరిత్రను ఖతం చేసినాం, ఇక పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు ఈ తెలంగాణ వాదుల ఆత్మలు కొట్టుమిట్టాడినాయి. తెలంగాణ పదాన్ని మర్చిపోకుండా వాళ్ళ గుండెల్లో దాచిపెట్టుకున్న వాళ్ళు తెలంగాణ పదాన్ని వాళ్ళ జేబుల్లో పెట్టుకుంటే కూడా ఎక్కడ కనపడుతుందో అని చెప్పి హృదయాల్లోనే దాచిపెట్టుకొని ఆ వారసత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చిన జయశంకర్ సార్ లాంటి వాళ్ళు ఆత్మలు క్షోభిస్తున్న సందర్భంలో ఇక ఈ సమస్యకు పరిష్కారం లేదా, తెలంగాణ తెచ్చేవారు ఎవరు ఉండరా, నేను వృద్ధాప్యంలో పడుతున్నా ఇంకా ఎవరు వేగు చుక్క కనపడతలేదు అని చెప్పి జయశంకర్ సారు ఆవేదన పెడుతున్న సందర్భంలో జయశంకర్ సార్తో పాటు అనేక వందలాది వేలాది మంది మాలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ కొరకు ఎదురు చూస్తున్న సందర్భంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక విప్లవాలలో పనిచేసిన వాళ్ళు, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు మేము అనుకున్న సుదూర లక్ష్యాలు చేరకున్నా సరే కనీసం ఈ తెలంగాణ తల్లి కొరకన్నా పనిచేయాలి, అన్ని వనరులు అన్నీ ఆగమైపోతున్న ఈ తెలంగాణ నేల తల్లిని విముక్తి చెయ్యాలి అని చెప్పి సాటుగా దొంగతనంగా మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఆ పాటల్ని ఆ సంస్కృతిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ కనీసం బతుకమ్మ రూపంలోనైనా తెలంగాణను నిలబెట్టుకుందాం, తెలంగాణ తల్లిని విముక్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక ప్రయాసాలు పడి కొనసాగించారు. ఆ సమయంలో కేసీఆర్ గారు వచ్చారు వేగుచుక్కలాగా. తెలంగాణ వాదులందరికీ, తెలంగాణ ఉద్యమకారులందరికీ, తెలంగాణ చరిత్రకారులందరికీ, తెలంగాణ ప్రేమికులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడి ఒక ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాను. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనవే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాల్ని కూడా అక్కడిక్కడ రాజమండ్రిలో బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటి తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు
మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. ఒక అద్భుతమైన పద్ధతుల్లో ఉండాలని, తల్లి ఎప్పుడు మనం కీర్తించే పద్ధతిలో ఉండాలి, కనిపిస్తే దండం పెట్టే పద్ధతిలో ఉండాలి, వేరే ఆలోచన రాకుండా ఉండాలని చెప్పే ఎక్కడనైనా తప్పకుండా దేవతామూర్తుల్ని మామూలు మనుషుల కంటే భిన్నంగా చూపిస్తారు. అందుకే